మిత్రుడు కిషన్ రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి కారకుడు ప్రభాకర్ రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు పిసిసి మెంబర్, అదే రకంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్స్ జెడ్పీటీసీ సభ్యులు, మసూదర్ రెడ్డి గారు పిసిసి సభ్యులు, అదే రకంగా విజయారెడ్డి గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మిత్రుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహులు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యక్రమానికి ముందు కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ మన జెడ్పీటీసీ సభ్యుడిగా ఉండి తక్కువగా మాట్లాడేటటువంటి ప్రభాకర్ రెడ్డి ఎక్కువగా పనిచేసే మనిషిగా పేరు తెచ్చుకున్నాడని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎందుకంటే అప్పారెడ్డి పల్లిలో ఇప్పుడే ఒక డ్రైనేజీకి సంబంధించినటువంటి ఒక ఇనాగ్రేషన్, ఇంకొకటి బీసీ కమ్యూనిటీ హాల్ సంబంధించి శంకుస్థాపన, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆల్రెడీ కట్టించారని నాతో చెప్పడం జరిగింది. ఎందుకంటే బీసీ కమ్యూనిటీ హాల్ చేస్తున్నారు, మరి ఎస్సీ కమ్యూనిటీ హాల్ చేస్తున్నారా లేదని మనుగడవి అడుగుతాడని ఆయనకు ముందే తెలుసు. అందుకని ముందే నేను ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టించడమే అయిపోయింది సార్ అని చెప్పాడు. అదే కాకుండా ఆయన గ్రామంలో ప్రత్యేకంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నందుకు మనం ఈ పనిని చూసి వేరే మండలంలో కూడా అదే రకంగా పనిచేస్తాడని నేను అనుకుని, ఆయన తక్కువ మాట్లాడతాడు ఎక్కువ పని చేస్తాడు అనుకున్నాను. నిన్న సాయంత్రం మాట్లాడి ఈ ప్రోగ్రాం ముందు రావాలని చెప్పాడు. నాకు అలంపూర్లో పెద్ద మీటింగ్ ఉండే, ఆ మీటింగ్ సంబంధించి నేను సంపత్తో మాట్లాడి, ఆయన ఢిల్లీలోనే ఉన్నాడు. నువ్వు ఇవాళ ప్రోగ్రాంకి రాకపోయినా పర్లేదు, నువ్వు ఢిల్లీలో పనులు చూసుకొని రండి, నాకు కలవకుర్తిలో వేరే ప్రోగ్రాం ఉంది, తర్వాత పెట్టుకుందామని చెప్పాను. ఆయన అదే అడుగుదాం అనుకున్నాడు, నేను అదే చెప్పడం వల్ల ఆయన ఢిల్లీలోనే ఉన్నాడు, నేను కలవకుర్తిలో ఉన్నాను. కొన్నిసార్లు మనం ఏమనుకుంటున్నామో ఆ విషయాన్ని ఎదుటి వాళ్ళని చెప్తే వాళ్ళు కూడా సహకరించేటటువంటి అవకాశం ఉంటుందనే విషయం మీరు చెప్తూ, ఇవాళ ఆయన జెడ్పీటీసీగా చేస్తున్నటువంటి 5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన జెడ్పీటీసీ పదవి తగ్గితే ఇంకొక పదవి రేపు నుంచి, ఎప్పటి నుంచి అన్నా మీద అయిపోయేది, రేపు అయిపోతే ఎల్లుండి నుంచి ఆయనకి ఎక్స్ జెడ్పీటీసీ సభ్యులనే పదవి చచ్చిపోయేంత వరకు ఉంటుంది. అది దాని విలువ ఏంటో నాకు తెలిసింది. నేను 2099 వరకు ఎంపీ ఉన్నాను రెండోసారి. దాని తర్వాత నాకు ఒక పదవి వచ్చింది. ఆ పదవి ఎవరు ఇవ్వాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా నాకు ఎక్స్ఎంపీ అనే పదవి. ఇప్పటికీ కూడా నేను మళ్ళీ ఎక్స్ఎంపీ రాయడం అలవాటు అయిపోయి అది రాస్తుంటాను. అంత అలవాటు అయింది. ఎందుకంటే లెటర్స్ మీద రాయాలా, పని చెప్పేటప్పుడు చెప్పాలా. ఇప్పుడు ఎంపీ వాళ్ళు మాట్లాడుతున్నాం. మనం 25 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాలు కూడా ఎక్స్ఎంపీఏ ఢిల్లీలో సెంట్రల్ రానిచ్చేవాళ్ళు. లోక్సభ పక్కన లాబీ ఉంటుంది, అక్కడ దాకా పోయి ఎంపీలు మినిస్టర్లతో మాట్లాడే అవకాశం ఉంది. రాజ్యసభల దగ్గర లాబీ దగ్గర పోయి మాట్లాడే అవకాశం ఉంది. సెక్రటేరియట్ మొత్తంలో ఎక్స్ఎంపీ మల్లురావు అని చెప్పి అన్ని తిరగవచ్చు, అధికారులతో మాట్లాడవచ్చు. నాకు వచ్చిన కాంగ్రెస్ పదవులన్నీ ఉండగా కూడా నేను ఎక్స్ఎంపీ అని ముందు రాసి, తర్వాత సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఇంకెక్కడో మల్కాజ్గిరి ఇన్ఛార్జి మల్లురవి, నల్గొండ ఇన్ఛార్జి మల్లురవి, ఇంకా వేరే జిల్లాలకి పంపించినప్పుడు రాశారు. కానీ పర్మనెంట్ గా నాతో ఉండేది ఎక్స్ఎంపీ ఉండేది. ఎల్లూరు నుంచి నేను కూడా
ఎక్స్ జెడ్పీటీసీ పర్మనెంట్ గా ఉంటుంది, మళ్ళీ పదవి రావచ్చు. అది మాత్రం పక్కన పెట్టే అప్పుడు వరకు ఇదే నిన్ను నిరంతరం ప్రజల ముందుకు తీసుకుపోతుంది. నువ్వు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేశావు కాబట్టి ఎక్స్ జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి అంటే మీ మండలంలో విలువిస్తారు, మీ అసెంబ్లీలో ఇస్తారు, రాష్ట్రంలో ఇస్తారు. మీకు కాంగ్రెస్ పార్టీ అండ ఉంది. ఒట్టి జెడ్పీటీసీ ఎక్స్ అంటే విలువ ఉండదు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మీకు అండగా ఉండేటటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి నేను ఇప్పుడే కిషన్ రెడ్డికి చెప్పాను, ఆయన ఎక్స్ జెడ్పీటీసీ అయినంత మాత్రాన పార్టీ కార్యక్రమాల్లో వెనకపోవలసిన అవసరం లేదు. ఆయన ఆగకూడదు. ఆయన మల్లురవిలాగా ప్రతి చోట నేను ఎక్స్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అని అన్ని మీటింగుల్లో అన్ని ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేస్తుంటే ఎవరో పెద్ద మంది చెప్పాడు, అరే వాడేమో మల్లురవి ఎక్స్ ఎంపీ కదా ఎందుకు పోతున్నారు అక్కడికంటే ఆ చెప్పినోడికి పోయి చెప్పమని చెప్పాను నేను. మల్లురవి షాపు నాది ఒక షాప్ లాంటిది, నా చిల్లర కొట్టు లాంటిది. నా దగ్గర ఉప్పు, మిరపకాయ, చింతపండు, ఉల్లిగడ్డ, చింతపండు, బియ్యం, మంచి నూనె అన్ని దొరుకుతాయి నా షాపులు. నా దగ్గరకు వచ్చినోడికి అప్పు కూడా పెడతాను నేను. అప్పు పెట్టడమే కాకుండా కొంతమంది నాకేమీ లేదంటే ఆ చిల్లర కొట్లు అక్కడక్కడ వచ్చిన లాభాన్ని వాళ్ళ కొద్దిగిచ్చి ఇది పోయి తినండి అని చెప్తారు. అందువల్ల నా దగ్గరికి ఎక్కువ మంది వస్తారు. నన్ను అడిగిన షాప్ దగ్గర బంగారం కొట్టది, ఆ బంగారం, డైమండ్స్ అటువంటివన్నీ దొరుకుతాయి. డబ్బులు నూనె ఆ కొట్టు దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళే పోతారు. నా దగ్గరకు ఓట్లు వేసేవాళ్ళు, ఓట్లు వేయని వాళ్ళు, చిన్నవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేద ప్రజలు, వేరే కులాల్లో ఉన్న వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. ఆ కొట్టు ఇప్పుడు వరకు నడపడం వల్లనే నాకు ఈ పెద్ద కొట్టు, ఎంపీ కొట్టుని మీరంతా మొన్న వేసి గెలిపించి పంపించారు. ఆ కొట్టు నడపకపోతే ఇది కొట్టుకొచ్చే అర్హత లేదు. మొన్న నాకు సీటు నేను అడగటం కంటే ముందు నాగర్కర్నూలులో ఉన్న ప్రజలు, గ్రామంలో మండలంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మల్లురవి టికెట్ ఇస్తే మంచిది, మల్లురవి టికెట్. నోటి ద్వారా చెప్పేటటువంటి మాట పైన ఢిల్లీలో ఉన్న వాళ్ళకి, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ తెలిసి టికెట్ ఇచ్చారు. అంతేకాకుండా మొన్న ఎన్నికలప్పుడు కూడా నేను మీ అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో తిరగలేకపోయాం. మీ ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న నాయకులే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఓటు వేయమని అడిగారు. మీ దయ వల్ల ఆ ఓటు వేయటం వల్ల దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచి ఇవాళ ఢిల్లీలో మన పంచాయతీ, గ్రామ పంచాయతీ లాగా అది భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఒక పంచాయతీ. అది భారతదేశానికి పంచాయతీ లాంటిది. ఒక గ్రామ పంచాయతీ కూడా ఉంటుంది. గ్రామ పంచాయతీలో ఏ రకంగా సర్పంచులు, ఉప సర్పంచులు, మెంబర్స్ ఉంటారో అక్కడ కూడా ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, ప్రతిపక్ష పార్టీ అన్ని ఉంటాయి. నేను మొన్న అక్కడ పోయినప్పుడు ఒక మాట మాట్లాడుతూ ప్రెసిడెంట్, రాష్ట్రపతి గారు లోకసభ సభ్యులకి రాజ్యసభ సభ్యులు కూర్చున్నప్పుడు మొట్టమొదటి పార్లమెంట్ కాబట్టి ఆయన వచ్చి మాట్లాడతాడు. రాష్ట్రపతి గారు వచ్చి మాట్లాడి ఆ మాట్లాడిన దానికి అధికార పార్టీ వాళ్ళు బాగా మాట్లాడారని చెప్తారు. మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళం, మరి మీరు అది మాట్లాడలేదు, ఇది మాట్లాడలేదు అని చెప్పడం అది మామూలుగా జరిగే పని. అవతల పార్టీలో ఉన్నటువంటి బీజేపీ ఠాకూర్ అని ఒకడు మాట్లాడుతూ 10 సంవత్సరాల్లో మోడీ గారే మొత్తం భారతదేశంలో పెద్ద అభివృద్ధి చేశాడు, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయలేదు, చేయకపోగా ఇందిరాగాంధీ ఆమె గరీబీ అంటారు, పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పింది తప్ప ఏమీ చేయలేదని మాట్లాడి. అప్పుడు నేనే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తప్పు మాట్లాడుతున్నారు, మీరు ఇందిరాగాంధీ ఏమీ చేయలేదా, గరీబీ అంటారు అని చెప్పడమే కాకుండా భూస్వామి
సంస్కరణ ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి లక్షల ఎకరాలు పేద ప్రజలకు పంచిపెట్టినటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ బ్యాంకులు జాతీయకరణం చేసి డబ్బులు ఉన్న వాళ్ళే బ్యాంకుల్లో డబ్బులు అప్పులు తీసుకుని పేదవాళ్ళని మర్చిపోయి డబ్బుల్లో వాడే పెరిగేటటువంటి పరిస్థితిని తప్పించి 14 ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసి మామూలు ప్రజలకు కూడా ఆ బ్యాంకుల్లో మొట్టమొదటిసారి గడ్డపాలు కొనుక్కోవడానికి, పాలు కొనుక్కోవడానికి, ట్రాక్టర్లు కొనుక్కోవడానికి 5,000 నుంచి 10,000 నుంచి 20,000 నుంచి 50,000 లక్షల వరకు ఇచ్చి రైతులకు ప్రతి బ్యాంకు కూడా ఇంత శాతం బ్యాంకులు క్రాప్ లోన్లు ఇవ్వాలని పెట్టింది. బ్యాంకు జాతీయకరణం అయినప్పుడే, అంత ముందు వాడు ఇష్టమైతే పెద్ద పెద్ద వాళ్ళకి లోన్ ఇచ్చేవాళ్ళు, మామూలు రైతులకు లోన్ ఇచ్చేవాళ్ళు కాదు. మీకు అందరికీ తెలుసు క్రాప్ లోన్ అని ప్రతి బ్యాంకుల్లో లోన్ ఇస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల అప్పు బ్యాంకుల్లో తెచ్చిందంటే మాఫీ చేస్తారంటున్నాడు. ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల అప్పు మాఫీ చేస్తున్నాడంటే బ్యాంకులు ఇందిరాగాంధీ జాతీయకరణం చేయడం వల్ల అప్పులు ఇచ్చింది. ఆ అప్పుల వల్ల కొంతమంది పంటలు పండించుకున్నారు, కొన్ని చోట్ల పంటలు పండకపోతే అప్పులు మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన అప్పులే ఇవాళ మన ముఖ్యమంత్రి, మన జిల్లా వాడు, ముఖ్యంగా మన మండలంలో జయపాల్ రెడ్డి గారి తమ్ముడు కూతుర్ని పెళ్లి చేసుకున్నటువంటి వాడు పక్కనే కొండరెడ్డిపల్లి గ్రామం ఉంటే ఇప్పుడు అచ్చంపేటలో పోయింది. అయినా కానీ ఇక్కడే కలవకుర్తి అని అంటారు. రేవంత్ రెడ్డి అంటే కలవకుర్తి అంటే రేవంత్ రెడ్డి అనే మాట మామూలు ప్రజలకు తెలిసిపోయింది. మొన్న ఆ గ్రామాన్ని అక్కడ చేర్చారు. సరే, ఎక్కడ చేర్చినా ఈ పాత మహబూబ్నగర్ జిల్లా మొత్తం, కొడంగల్ కూడా దాంట్లోనే ఉంది కాబట్టి ఇది నా జిల్లా. నా జిల్లాలో 14 ఎమ్మెల్యేలకి 14 మందిని గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటే ఆయన మాటలు నమ్మి 14 మంది ఎమ్మెల్యేలకి ఎంతమందిని గెలిపించారు? 14లో 12 మందిని గెలిపించారు. ఒక్క దగ్గర 3,000తో గద్వాల ఎమ్మెల్యే, అది కూడా వాడు చేసిన మోసానికి 3,000తో ఓడిపోయి, లేకపోతే 13 మంది ఎమ్మెల్యేలు ఇంకొక ఎమ్మెల్యే అలంపూర్లో ఓడిపోయారు. ఎందువల్ల గెలిచారు? మావాడు ముఖ్యమంత్రి కావాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా జిల్లాకు మేలు జరుగుతుందని 12 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. దాని తర్వాత పార్లమెంట్ సభ్యులుగా కూడా 2 ఎంపీలు గెలిపించేవాళ్ళు. అది కూడా 3-4 వేలతోనే మహబూబ్నగర్ జిల్లా ఓడిపోయింది. లేకపోతే అక్కడ పార్లమెంటు, ఇక్కడ పార్లమెంటు, 2 పార్లమెంటు కూడా గెలిచేవాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం గెలిపించిన దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు కూడా మహబూబ్ నగర్ జిల్లాకి కావలసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ 2-3 రోజుల్లో మన పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. కలకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్, అదే రకంగా మన పాలమూరు, రంగారెడ్డి, ఈ ప్రాజెక్టులన్నిటి మీద ఒక రివ్యూ మీటింగ్ మహబూబ్ నగర్ లో పెట్టడానికి వస్తున్నాడు ప్రత్యేకంగా. అవన్నీ త్వరగా పూర్తి చేయడానికి కావలసిన డబ్బు రేవంత్ రెడ్డి గారు ఇవ్వడానికే ఆ మీటింగ్ పెడుతున్నాడు. ఇంత ముందున్న ముఖ్యమంత్రి మన జిల్లాలో ఉన్న ఎత్తిపోతల పథకాలని పట్టించుకోకపోవటం వల్ల మనకు ఆ పనులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వచ్చాడు, మన జిల్లాలోనే మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, 2 ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ పిలిపించి మాట్లాడి ఇరిగేషన్ ప్రాజెక్టులు వారికి సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి కావలసిన బడ్జెట్ ఇస్తే కలవకుర్తి పూర్తయితే మన దగ్గరికి నీళ్ళు వస్తాయి. కలవకుర్తి ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. 2014కే 90% పనులు అయిపోతే
10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్ రిలీజ్ అయిపోవటం వల్ల ఈ పిల్ల కాలువలు గాని చెరువులు గాని పుట్టలు గాని కొత్తగా తవ్వకుండా ఉండటం వల్ల ఇవాళ మన దగ్గర నీళ్లు రాలేదు. మన కలవకుర్తి పేరుంది, ఇంకా అన్ని మండలాలకు నీళ్లు రాలేదు. అవన్నీ రావాలంటే రేపు జరిగేటటువంటి మీటింగ్ లో రేవంత్ రెడ్డి తీసుకునేటటువంటి నిర్ణయం వల్ల మనకి నీళ్లు వస్తాయి. ఆ మీటింగ్ పెడుతున్నాడు కాబట్టి ఆ రోజు ఏం మాట్లాడాలనేది ఈ రోజు 4 గంటలకి సెక్రటేరియట్ లో చూపల్లి కృష్ణారావు గారు దామోరాజు నరసింహ దగ్గర మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు నేను ఎమ్మెల్సీలు అక్కడ పోయి మాట్లాడాల్సిన అవసరం, మాట్లాడి లిస్టు తయారు చేసి రేవంత్ రెడ్డి గారు రాగానే అది వారికి ఇవ్వటం జరుగుతుంది. మరి ఇక్కడ మన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆయన చెప్పడానికి ముందే చెప్పారు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే కంటే ఎక్కువగా గ్రామాల్లో ఎమ్మెల్సీ పనిచేశాడు కాబట్టి ఆయనకే మంచి పేరు ఉంది కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం అయితే ఆయనకి లాభం అయిందని పెద్దలు మాట్లాడటం వారు కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత నిరంతరం మల్లుగారు పిలిస్తే పలికే మల్లురవి, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పిలవకుండాలనే పలికే మనం కసిరెడ్డి నారాయణ రెడ్డిగా చూస్తున్నాం. నిరంతరం ఇక్కడే కలవకుర్తి అభివృద్ధి కలవకుర్తి కార్యక్రమాలే చూస్తున్నాం. చిన్న పెద్ద అందరితో కలిసిపోయి వాళ్ళు ఏం చెప్తారు విని ఆ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలి, డిప్యూటీ సీఎం తో మాట్లాడి ఆ రైతుల సమస్యల్ని ఎప్పుడుంచో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఎంత ప్రయత్నం జరగనటువంటి పని ఒక్క రోజులో డిప్యూటీ సీఎం తో మాట్లాడి 19 కోట్లు అవి రిలీజ్ చేయించాడు. మళ్ళీ ఇంకా ఉన్నాయంటున్నారు, అవి కూడా రిలీజ్ చేసే కార్యక్రమం చేయాలి. వారి వల్లనే నేను ఇప్పటి వరకు రాజకీయాల్లో బ్రతికున్నానంటే నేను ఇందా చెప్పినట్టుగా చిల్లర కొట్టు పెట్టుకుని ఉన్నాను. ఎవరు ఏ పని మీద వచ్చినా ఆ పని ఆ సంబంధించిన వాళ్ళతో మాట్లాడారు. ఇప్పుడు కసిరెడ్డి నారాయణ గారు నాకు ఒక పని చెప్పాడు, ఈ 19 కోట్లు ఇప్పిస్తే పార్లమెంట్ సభ్యులుగా నీకు ఓట్లు కూడా వస్తాయి, రైతులకు లాభం జరిగింది. అందువల్ల వారితో పాటు నేను కూడా డిప్యూటీ సీఎం తో చెప్పాను తప్ప వారు చెప్పకపోతే ఆ సమస్య నాకు తెలియదు. ఆ సమస్యకి మొత్తం కారణం ఆయన చెప్పాడు కాబట్టి నేను అక్కడ చెప్పి చేయించాను. అది ఒక్కటే కాదు, గెలిచిన తర్వాత మేమిద్దరం ఒకటి మాట్లాడుకుంటాం. మీరు ఇక్కడ కార్యక్రమాలన్నీ కలెక్టర్ దగ్గర, ఎస్పీ దగ్గర, కింద ఎంఆర్ఓ, ఆర్డీఓ, అదే రకంగా ఎండిఓ, సిఇఓ వాళ్ళ దగ్గర పనులన్నీ మీరు చేయండి. ఢిల్లీ నుంచి కానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానీ మన అసెంబ్లీకి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా మన దగ్గర ఇండస్ట్రీస్ లేవు. ఇండస్ట్రీస్ తీసుకొని వస్తే ఉద్యోగాలు వస్తాయి. నిన్న మొన్న మాట్లాడాం, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ని నాగర్ కర్నూలు పార్లమెంట్ లో పెట్టాలంటే అది మొట్టమొదట కలవకుర్తిలోనే పెట్టేదానికి అవకాశం ఉంది. కలవకుర్తిలోనే ఎందుకు పెట్టాలంటే కలవకుర్తి ఒక ½ అవర్ లోపల ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన కలవకుర్తిలోకి రావచ్చు. హైదరాబాద్ లో ఉండి కలవకుర్తి ఇండస్ట్రీస్ పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా కలవకుర్తిలో పెట్టేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టడానికి ఆ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీతో మాట్లాడాము. ఆయన ఒకసారి ఇక్కడ తీసుకొచ్చి ఆ కారిడార్ పెట్టించినట్టయితే అందరు ఇక్కడ పెడతారు, దాంట్లో మరి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఉద్యోగాలు లేకుండా ఇమీడియట్ గా ఏదైనా ఉద్యోగం దొరకాలంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి. అది కూడా కలవకుర్తిలో పెట్టేదానికి అవకాశం, అవి కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దాంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్, స్కిల్ డెవలప్మెంట్, రైల్వే కనెక్షన్ లేదు మనకి. కలవకుర్తి లేదు, నాగర్ కర్నూలు లేదు, అచ్చంపేట, కొల్లాపూర్ లేదు.
వీటన్నిటి కనెక్ట్ చేస్తూ రైల్వే లైన్ సంబంధించిన ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నాం. ఇవి కాకుండా నేషనల్ హైవే ఒకటి ఇక్కడ మన హైదరాబాద్ నుంచి నంద్యాల దాకా పోయేది, అక్కడి నుంచి ఇంకోటి మనకి రాయచూరు నుంచి వచ్చేటటువంటి ఒక నేషనల్ హైవే. ఇది కాకుండా కొత్తగా మొన్న అలంపూర్ నుంచి కొల్లాపూర్ నుంచి అచ్చంపేట నుంచి నల్గొండకి ఒక నేషనల్ హైవే. ఇవన్నీ కొత్త ప్రపోజల్స్ ఇచ్చాం. మన ప్రభుత్వం కాదు, కానీ మనకు తెలిసిన అధికారులు మన తెలంగాణ సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా చాలా మంది ఢిల్లీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి మన పార్లమెంట్ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఈసారి మొదటిసారి ఎంపీ కొత్త అప్పుడు ప్రజల్లో తిరిగి నేనే సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎంఆర్ఓ, ఎండిఓ, ఈ కలెక్టర్, ఎస్పీ దగ్గర చేసే పనులతోనే టైం అయిపోయింది. రెండోసారి నేను 13 నెలలు ఎంపీ ఉన్నాను. అప్పుడైనా అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికలు చేసి చేద్దామంటే ఆ పార్లమెంటే రద్దయింది. ఇప్పుడు మొదటి నుంచి కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావలసిన కార్యక్రమాలు చేయడానికి కావలసిన ప్రణాళికలు తయారు చేస్తున్నాం. మన దగ్గర 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మినిస్టర్ ఉన్నాడు, 2 ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ సహకారం తీసుకుని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాను. ఇంకొక విషయం పార్లమెంట్ లో మాట్లాడి నేను ముగిస్తాను. మొన్న ఇందిరాగాంధీని మరి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా నెహ్రూని ప్రజాస్వామ్య ఆత్మనే నెహ్రూ గారు చంపేశాడని ఒకడు మాట్లాడాడు. ఆయన కూడా బీజేపీ ఎంపీ. నేను దానికి సమాధానం చెప్పాను. నెహ్రూ గారే ప్రజాస్వామ్య ఆత్మే నెహ్రూ గారు. అందువల్లనే ఆయన చాలా సంవత్సరాలు జైల్లో పోయాడు, ఎన్నో లాఠీ చార్జీలు తిన్నాడు, భారతదేశం స్వతంత్రం తెచ్చాడు, వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా ప్రజాస్వామ్య పరిపాలన చేశాడు. మీలాగా నియంతృత్వ పరిపాలన చేయలేదు. మీలాగా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, అదే రకంగా సిబిఐని పెట్టి ప్రతిపక్ష పార్టీలను భయపెట్టలేదు. ఆయన ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేశాడని చెప్పి నేను మాట్లాడటానికి ఈ సమస్యల మీద పేరిస్తే సమయం తక్కువగా ఉండటం వల్ల మాట్లాడలేదు. మీరు మాట్లాడాల్సిన విషయాలన్నీ రాసి ఇవ్వమని స్పీకర్ గారు చెప్తే వారికి రాసి ఇవ్వటం జరిగింది. దాంట్లో ఇవన్నీ చెప్పాను. దానికి తోడు ఇంకోటి చెప్పాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. ఐటీఐఆర్ అంటే ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు వచ్చే వాటిని మీరు ఇవ్వకుండా చేశారు. అదే రకంగా ఐఐఎం అనేటటువంటి పెద్ద ఒక మేనేజ్మెంట్ కాలేజీ మాకు ఇస్తున్నారు, మాకు ఇవ్వలేదు. స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు, ఇవ్వలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడుతున్నారు, ఇవ్వలేదు. వీటన్నింటి ఇవ్వాలని అడిగి దాంతో పాటు వెనకబడ్డ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన బడ్జెట్ కూడా ప్రధానమంత్రి గారు ఇవ్వలేదు కాబట్టి వెంటనే రిలీజ్ చేయమని చెప్పాను. చివరగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలోకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ని బీజేపీ ప్రభుత్వం ఇవ్వకుండా చేయాలని ఇండైరెక్ట్ గా మరి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటినీ ప్రైవేట్ చేయటం వల్ల ఓట్లో రిజర్వేషన్ లేకుండా పోతుంది. దానివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి రిజర్వేషన్ లేకపోతుందని ఇది నేను మాట్లాడేదాన్ని రాసి పార్లమెంట్ లో ఇచ్చాను. వారు మాట్లాడే దాని మీద ప్రింట్ చేసి తర్వాత ఇస్తారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకున్నటువంటి ముఖ్య విషయాలన్నింటి కూడా మొదటి సమావేశంలోనే పార్లమెంట్ దృష్టికి తీసుకొని వచ్చానని చెప్పడానికి చెప్తున్నా. ఇంకా మన దగ్గరకి
మన మండల స్థాయి మీటింగ్కి వచ్చాను కాబట్టి మన మండల స్థాయిలో ఉన్న ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉంటే వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే నేను ప్రతి పని గురించి ఎంఆర్ఓ గారితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ధరణిలో బాధపడుతున్నటువంటి రైతులందరికీ న్యాయం చేయాలని ఒక 20-30 అనామలీస్ ఏవైతే ఉన్నాయో, తప్పులు ఏం జరిగాయో వాటన్నింటినీ సరి చేయాలని డైరెక్షన్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారికి ఏ రకంగా పని చేయాలని చెప్పారో అవన్నీ చేయాలని నేను వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. దానికి మీ దగ్గర డిప్యూటీ తహసీల్దారు, తర్వాత ఇంకా విఆర్ఓలు, గ్రామ స్థాయి అధికారులు ఉంటారు కాబట్టి అవన్నీ తెప్పించుకోండి. మీరు రైతులు తెలియకపోతే తిరిగి 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 అలసిపోయేవారు. భూములన్నీ వాళ్ళ పేరు మీద పట్టాలు రాలేదని, ధరణిలో చూపించడం లేదని, అప్పుడు ఆఫీసుకు పోతే మాకు తెలియదు, పైనుంచి రావటం లేదు, ఆన్లైన్ లో కనపడటం లేదంటే ఆన్లైన్ లో ఎవరికి కనపడాలా? వాడి కింద పట్టా పుస్తకంలో ఉంటే దాన్ని ఇప్పుడు పట్టా ఇచ్చేటట్టు చేయండి. దాంతో పాటు తండ్రి సరిపోతే కొడుక్కి, కొడుకు లేకపోతే కూతురికి ఆ భూముల్ని విరాసత్ చేయటం ఉంటుంది. విరాసత్ చేసేటటువంటి వాటిని ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎవరు వచ్చి రికమెండేషన్ చేయాల్సిన పని లేదు. ఎంఆర్ఓ గారు దయచేసి ఇవన్నీ కూడా ఈ విరాసత్ కేసులు ఏమి పెండింగ్ లేకుండా చేయాలని సభాముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ రంగారెడ్డి కలెక్టర్ తో కూడా నేను ఇదే విషయం చెప్తాను. ఒక్క కేసు కాదు, అన్ని కేసులు చేయాలి. చాలా పెండింగ్ ఉన్నాయి సార్. ఈ పెండింగ్ ఉన్న వాటన్నింటినీ రూపాయి ఖర్చు లేకుండా పేద ప్రజలకి మేలు జరిగితేనే ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందని పేరు వచ్చింది. నేను చెప్తున్నాను, మీకు రేపు నుంచి ఇదే పని. మీ జిల్లా పరిషత్ లేదేం లేదు, ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఈ విరాసతులు జరుగుతున్నాయా లేవా? ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ లో అదేమి ధరణి రైతులకు జరగాల్సిన పనులు జరుగుతున్నాయా లేదా? జరగకపోతే నాకు పొంది నేను అప్పుడే ఎంఆర్ఓతోని, ఆర్టీఓతోని, కలెక్టర్ తోని, చీఫ్ సెక్రటరీ తోని, అక్కడ ఇంకా ఎవరు వాడుతోని అందరితో మాట్లాడతాను. చివరగా ముఖ్యమంత్రితో మాట్లాడతాను. ఇది నేను ఉట్టిగా చెప్తాను. మీరు ఫోన్ చేసి పరీక్ష చేయండి, తప్పనిసరిగా చేస్తాను. మీరు నాకు ఫోన్లు చేయటం లేదంటే మీరు పని చేయటం లేదంటే చాలా పెండింగ్ సార్. పని చేయి, నువ్వు నాకు ఫోన్ చేయి, మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేయాలి, మా బ్లాక్ కాంగ్రెస్, మా మాజీ మండల ప్రెసిడెంట్, డిప్యూటీసీ, మా పిసిసి మెంబర్, మా మండల ప్రెసిడెంట్ ఫోన్లు చేస్తున్నారంటే బతికున్నట్టు. మనం ప్రజల్లో ఉన్నాం, ప్రజల పనులు చేస్తున్నాం. లేకపోతే నెలకోసారి 2 నెలకోసారి నేను వచ్చి స్పీచ్ చెప్పిపోతే సరిపోదు. ఇవాళ సెల్ ఫోన్ వచ్చింది, మీరు ఎమ్మటే ఫోన్ చేయొచ్చు, నేను మళ్ళీ ఎమ్మటే ఫోన్ చేయొచ్చు. మీరెవరో ఎంఆర్ఓ చెప్పాలంటే నేను వచ్చి చెప్పాల్సిన పని లేదు. ఎంఆర్ఓ నెంబర్ నా దగ్గర ఉంటది, ఉండకపోతే నేను ఇస్తాను, వెంటనే ఫోన్ చేస్తాను. ఇది చట్ట ప్రకారం ఎందుకు చేయటం లేదు. చేయకపోతే 2-3 సార్లు చెప్తాం. ఇదే ప్రభుత్వంలో ఆ పార్టీ ఆ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఆయన చేసిన తప్పులన్నీ పై అధికారులకి, ముఖ్యమంత్రికి, రెవెన్యూ దృష్టికి చూపించారు. అది ఎంఆర్ఓ, ఎండిఓ జరిగే పనులన్నీ ఎండిఓ గారే చేయాలి. పెన్షన్లు, ఓల్డ్ ఏజ్ పెన్షన్, ఫిజికల్ హ్యాండిక్యాప్ పెన్షన్, లేకపోతే భర్త చనిపోయిన దాని పెన్షన్లు, ఇవన్నీ మీరు తయారు చేసి మీరు చేయండి. ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉందంటే చెప్పండి. నేను వెళ్ళిన హైదరాబాద్ లో ఆ సెక్రటేరియట్ లో ఎవరి దగ్గర పనులు ఉంటే వాళ్ళ దగ్గర పోతాను. నేను ఇవాళ సెక్రటేరియట్ పోయింది ముఖ్యమంత్రిని కలవటానికి కాదు, ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలుగుతాడు. మా కిషన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అన్నాడు. నేను పోయింది ఎందుకో తెలుసా? నాగర కర్నూలులో మొన్న వర్షం వచ్చినప్పుడు గోడ కూలిపోతే 4 గోడ కింద పడి చనిపోయారు.
పిడుగుపడితే ఇద్దరు చనిపోయారు. వీళ్ళిద్దరికి అక్కడ నేను పోయి మాట్లాడొచ్చినప్పుడు పార్లమెంట్ పోయే ముందు అప్పుడు కలెక్టర్తో మాట్లాడి గోడ కింద పడి చనిపోయిన వాడికి 4 లక్షలు, పిడుగుపడి చనిపోయిన వాళ్ళకి 6 లక్షలు ఇస్తారు. ఇక్కడ కూడా ఎక్కడైనా అటువంటి జరిగితే వాటి మీద వాళ్ళకి 4 లక్షలు, వీళ్ళకి 2 లక్షలు, 6 లక్షలు ఇప్పించే కార్యక్రమాన్ని మనం ఆర్టీఓతో ఎంఆర్ఓతో మాట్లాడి కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ పంపిస్తారు. ఇవి నేను పోయేటప్పుడు ప్రభుత్వానికి చెప్పిపోయాను ఇవ్వాలని. ఇవాళ మళ్ళీ పార్లమెంట్ లోకి వస్తున్నాను కదా, అవి వచ్చినాయా రాలేదా తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు ఒకడు, శేషాద్రి. ఆయన అనుకుంటాడు ఆయన ముఖ్యమంత్రికే జవాబుదారి. నేను చెప్తున్నాను నువ్వు మా అందరికీ జవాబుదారి. అప్పుడే 10 రోజుల్లో ఇస్తానని చెప్పావు, ఇంతవరకు ఇవ్వలేదు. నేను మళ్ళీ అక్కడ పోతున్నాను. నేను వచ్చే వరకు ఇవి శాంక్షన్ కావు. ఈ 4 గోడ కింద పడ్డవాళ్ళకి, పిడుగు పడ్డవాళ్ళని శాంక్షన్ చేయాలంటే వెంటనే మాట్లాడి చేస్తానని చెప్పాడు. దానికి సంబంధించిన సెక్రటరీ ఒకడు వాడి దగ్గర పోతే లేడు. వాళ్ళ పిఎస్ కు చెప్పి వచ్చాడు. ఎందుకు ఇవ్వడానికి అర్హులైనటువంటి వాళ్ళని మీరు మీ దగ్గర పెట్టుకుంటున్నారు. మీ దగ్గర పెట్టుకోవటం వల్ల వాళ్ళందరూ అల్లాడిపోతున్నారు. ఒక్క 4 సరిపోతే దాంట్లో 3 ఒకే దగ్గర సరి ఒక కుటుంబం వాళ్ళే చచ్చారు. ఎవరో ఒక్కరు మిగిలిన వాళ్ళకి ఏదైనా బతుకు తెరువు చేయాలంటే మీ దగ్గర నుంచి డబ్బులు కావాలి. ఇవన్నీ మనం పని చేస్తూ 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 పోస్తేనే మల్లురవిని గుర్తించినట్టుగా ప్రభాకర్ రెడ్డిని గుర్తిస్తారు. అదే రకంగా కసిరెడ్డి నారాయణ రెడ్డిని గుర్తిస్తారు, నరసింహులు గారిని గుర్తిస్తారు, శ్రీనివాస్ రెడ్డిని గుర్తిస్తాడు, మన శ్రీనివాస్ గౌడ్ గుర్తిస్తాడు, మన కిషన్ రెడ్డిని, విజయమ్మని. అందరూ పనులు కంటిన్యూస్ గా. నేను మళ్ళీ ఎంపీ కోసము 5 పనులు చేయలేదు, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసుకుంటా ఉన్నా. మళ్ళీ ఎంపీ పని అవకాశం వచ్చినప్పుడు నేను పోటీ చేస్తానని చెప్పాను. ఇచ్చారు, గెలిచాను. ఊరికి టికెట్ ఇస్తే గెలవరు. ప్రజలు కొంచెం చూస్తారు. ఒక్క 5-6 నెలల తర్వాత ప్రజానాయకుడికి ఒక మార్కులు ఇచ్చి వదిలిపెడతారు జనం. ఈ దగ్గర పోతే పనులైతే అంటే వస్తారు. ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా, మినిస్టర్ ఉన్నా డబ్బులు ఇచ్చి పిలిచినా రారు. ఇక వేల్చి ఇక్కడ ఊరికి పోయి చెప్పడం అది కాదు ఇది కాదని చెప్తాడని. అట్లా కాకుండా ఉండాలంటే మనం నిరంతరం ప్రజల పనులు చేయాలి. ఎన్డీఓ గారికి ఈ మాట చెప్తున్నాను. ఎవరైనా నా దృష్టికి వచ్చి అర్హత ఉండి ఇవ్వటం లేదంటే, అది కూడా ఎక్కువ కాలం పెండింగ్ ఉందంటే, మీకు గ్రామ సెక్రటరీలు ఉంటారు. ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎవడు చచ్చిపోతే వాడి భార్య వీడు అవుతుందని తెలుసు. వాళ్ళందరికీ ఏ రకంగా రేషన్ కార్డులు ఇవన్నిటి కూడా మా దగ్గరకు రాకుండా మీరు చేయాలని చాలా ముఖ్యంగా ఎన్డీఓ గారికి చెప్తున్నాను, ఎంఆర్ఓ గారికి చెప్తున్నాను. అదే రకంగా సిఐ గారికి, ఎస్ఐ గారికి కూడా. ఇంతకు ముందు దెబ్బలు తిని ఎవరైనా పోలీస్ స్టేషన్ పోతే దెబ్బలు తిన్నవాడి మీదనే కేసు పెట్టేవాడు. అవతల పార్టీ వాడు ఫోన్ చేసి వాడెవడో వస్తున్నాడు వాడి మీదనే కేసు పెట్టమంటే ఊరు మొత్తానికి తెలిసింది. అరే ఇట్లా అన్యాయం అన్యాయం అన్యాయం, ప్రతి చోట అన్యాయం అని తెలిసి ఈ అన్యాయాన్ని వ్యతిరేకించాలని ప్రజలు మొన్న ప్రభుత్వాన్ని మార్చారు. మీరు అన్ని డిపార్ట్మెంట్స్ కంటే ఎక్కువగా ప్రజలకి వెంటనే న్యాయం చేసి చూపించేటటువంటి వాళ్ళు. ఎంత పెద్దవాడినైనా తప్పు చేస్తే ఒక్క లాఠీ దెబ్బ కొట్టే అవకాశం మీకే ఉంది. కలెక్టర్ కూడా లేదు. కానిస్టేబుల్ తప్పు చేసిన వాళ్ళని ఆపడానికి అవసరమైతే 2-3 దెబ్బలు కొట్టొచ్చేది చట్టంలోనే ఉంది. దాని తర్వాత తప్పు చేసినటువంటి వాళ్ళని
చేసిన వాళ్ళని దండించేటటువంటి అవకాశం మీకే ఉంది. అన్ని మీకే చెప్తారు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా. దయచేసి మీరు వారికి ఒక మోడల్ లాగా పనిచేసి చూపిస్తే మేమంతా మీకు ప్రత్యేకంగా మీకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తాం. నేను ఎంపీగా చేసేటప్పుడు పోలీసులకు సంబంధించి మీరు కూడా చెప్పారు, మా ఎమ్మెల్యే గారు కూడా, వాళ్ళకి రావాల్సినటువంటి డిఏలు టీఏలు చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నాయి సార్. హోమ్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర అవి వచ్చేటట్టు చేయాలంటే ఎన్నికల కంటే ముందే వాళ్ళందరికీ వచ్చేటట్టు చేయటం జరిగింది. అది ఎన్నికల కోసమే కాదు, ఇప్పుడు చెప్పినా కూడా మీది మంచి డిమాండ్ అయితే ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకుపోయి మాట్లాడి ఆ డిమాండ్ ని సాధించడానికి మేము పనిచేస్తాం. పోలీసులే కాదు, గవర్నమెంట్ అంటే అధికార యంత్రాంగమే, ఎగ్జిక్యూటివ్. మేము పాలసీ మ్యాటర్సే. ముఖ్యమంత్రి కూడా జీవో ఇవ్వమని అధికారులు చెప్తే వాళ్ళు తయారు చేసిన దాన్ని అప్రూవ్ చేయటమే తప్ప సంతకం అధికారులతోనే జీవోలు వస్తాయి. అధికారులే అన్ని పనులు చేస్తారు. దయచేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి 200 యూనిట్స్ కరెంట్, ఎవరైనా కరెంట్ వాళ్ళు ఉన్నారా ఇక్కడ? 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీగా ఇచ్చేటటువంటి దాన్ని చేస్తున్నారా లేదా? 200 యూనిట్స్ కి జీరో బిల్ ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు కదా. మీరే ఇవ్వటం లేదంటే ప్రతిపక్షం ఇవ్వటం లేదని చెప్తాను. ఇస్తున్నారని నాకు ఎస్సీ ఎలక్ట్రిసిటీ చెప్పాడు, డిఈ ఎలక్ట్రిసిటీ చెప్పాడు, ఈ ఎలక్ట్రిసిటీ చెప్పాడు. 200 యూనిట్స్ కంటే తక్కువ ఉంటే జీరో బిల్, డబ్బులు కట్టాల్సిన పని లేదు, అది వస్తుంది. అదే రకంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నారు, మూడోసారి ఇస్తున్నారు. ఇవ్వకపోతే కాదని చెప్పండి. ఇస్తున్నారా లేదా? అమ్మా నీకు తెలియాలి. ఇంకా రాలే ఇస్తున్నారు. నేను సివిల్ సప్లైస్ కమిషనర్, కలెక్టర్ అందరితో మాట్లాడాను. బడ్జెట్ రిలీజ్ అయింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల కాలేదు. ఇప్పుడు ఇస్తున్నారు. వారం రోజుల్లో మీరు గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత దానికి ఇవ్వాల్సిన మిగిలిన డబ్బుల్ని ప్రభుత్వమే అకౌంట్ లో వేస్తుంది. ఆడవాళ్ళందరినీ ఫ్రీగా బస్సుల్లో పంపిస్తున్నారా లేదా? అమలు అవుతుంది కదా. ఇప్పుడు ఎన్నైనా 3 అయినాయి. ఇంకోటి ఏంటి, 10 లక్షల రూపాయలు పేదవాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో ఒక్క 2 నిమిషాలు ఆపమ్మ. హలో, నువ్వు కూర్చో, నువ్వు ఒక్క నిమిషం. నేను కూడా తినాలా? నేను డయాబెటీస్ మాట. ఒక్క నిమిషం. 10 లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఉచిత వైద్యం చేసేది కూడా అమలవుతుంది. 5 అయినాయి, 4 అయినాయి. 5వది ఇందిరమ్మ ఇల్లు, 3500 ఇళ్ళు శాంక్షన్ ఇచ్చారా? ఇచ్చారు. ఒక్కొక్క ఇంటికి ఎంత 1,00,000 రూపాయలు చెల్లించా. పెద్దగా 5 లక్షలు. ఇంత ముందు 1,00,000 కంటే తక్కువ ఉండే. ఇప్పుడు 5 లక్షలతో కట్టించడానికి రేవంత్ రెడ్డి 5 గ్యారంటీలు అమలు చేస్తున్న ప్రభుత్వం మంది. ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. డబ్బులు రైతులకి 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ, త్వరలోనే 15,000 రూపాయలు రైతు భరోసా. ఇంత ముందు 10,000, ఇప్పుడు 15,000 ఇస్తారు. అది నిన్ననే మన ఉప ముఖ్యమంత్రి భట్టుగా కూర్చోగా 15,000 రూపాయలు ఇస్తారని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీరు కాంగ్రెస్ పార్టీకి సిపాయి లాంటి వాడు. నేను మీ సిపాయి లాంటి
లో నుంచి హెడ్ కానిస్టేబుల్ లాంటివాడిని. మీరంతా కానిస్టేబుల్. నా మీద రేవంత్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ లాంటి, దాని మీద రాహుల్ గాంధీ ఎస్పీ లాంటి, దాని మీద మల్లికార్జున ఖార్గే డీజీపీ లాంటి. ఆయన ప్రెసిడెంట్ కదా, అందువల్ల మనందరం కలిసి పనిచేస్తేనే ఈ పనులు అయితే. ఈ సీఏ గారు ఎక్కడ పోయాడు? వెనకాల ఉంది సార్, వెనకాల ఉంది. ఆయన గురించి మాట్లాడుతుంటే వెనకాల ఉంది సార్. ఇవాళ ఈ మీటింగ్ లో ఇక్కడ రండి సార్. ఈ మీటింగ్ లో ఎంత ధైర్యంగా నేను మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఎవరు? ఎంపీ చేయకపోతే ఈ ధైర్యం లేదు, ఇక్కడ మాట్లాడించే అవకాశం లేదు. మీరు ఇచ్చిన ధైర్యాన్ని ఇక్కడ ఎట్లా మాట్లాడుతున్నానో పార్లమెంట్ లో కూడా అట్లే మాట్లాడతాను. పార్లమెంట్ అంటే అదేదో పెద్ద ప్రత్యేకమైంది కాదు, ఎట్లే ఉంటుంది. మళ్ళాంటి వాళ్ళే అంతా నడి వయసు వాళ్ళు ఉంటాడు, ఒకటి కన్నం పెట్టుకుని ఉంటాడు, ఒకటి ముసలోడు ఉంటాడు, ఒకటి వయసు ఉంటాడు, అంతా రకరకాల ఉంటారు. అంతా మనోళ్ళే. 29 రాష్ట్రాలు. వాడు అరిసినప్పుడు మనం అరిసినప్పుడు వాడు అరుస్తుంటాడు. ఎంతైనా అరుస్తూ మాట్లాడి మనం మాట్లాడే దాంట్లో న్యాయం ధర్మం ఉంటే అందరూ మనకెళ్ళి ఉంటారు. మీకు ఒక మాట చెప్తాను. మొన్న ప్రధానమంత్రి మోడీ మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఎంపీ పట్టుకొని ఇక్కడ కూర్చోబెట్టో మోడీ మాట్లాడడానికి లేచాడు. అప్పుడు మణిపూర్ అని ఉంటుంది. ఆ మణిపూర్ లో భయంకరమైన పరిస్థితులు. ఆడవాళ్ళకు బట్టలు ఎప్పు తీసి కొట్టి కారం కొట్టి మనుషుల్ని చంపి కొన్ని వేల మంది ఇటు పెట్టి పారిపోయారు. కొన్ని వందల మందిని పట్టపగలు కాల్చి చంపారు. అక్కడికి ఇంతవరకు ప్రధానమంత్రి పోలేదు, హోమ్ మినిస్టర్ పోలేదు. అక్కడ 2 ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళే గెలిచారు. ప్రధానమంత్రి ప్రెసిడెంట్ మాట్లాడి సమాధానాన్ని చెప్పేటప్పుడు మన రాహుల్ గాంధీ ఏమడిగాడంటే ఆ మణిపూర్ ఎంపీని 2 నిమిషాలు ఏం జరిగిందో చెప్పడానికి అవకాశం ఏమంటే లేదు, మణిపూర్ మాట్లాడటానికి వీల్లేదని స్పీకర్ చెప్పాడు. అయితే ఆయన మాట్లాడాలని మేము మాట్లాడటానికి లేదని లేచి నిలబడ్డాం. ఇంకా మాట్లాడటానికి వీల్లేదని లేచి ముందుకు పోయారు. స్పీకర్ మాట్లాడే దగ్గరికి అందరం పోయి నిలబడి మణిపూర్కు 1 నిమిషం టైం ఇవ్వాలి, మణిపూర్కు న్యాయం చేయాలి, ప్రధానమంత్రి దాని మీద మాట్లాడాలని 2.5 గంటలు. అది స్పీకర్ అయితే ఇక్కడ నిలబడ్డా 2.5 గంటలు అట్లా నిలబడి అరిసినా కానీ ఆ ప్రధానమంత్రి మణిపూర్ గురించి మాట్లాడలేదు. మమ్మల్ని ఏం చేయలేకపోయాడు. మమ్మల్ని ఎందుకు చేయలేకపోయాడో నేనే ఒక ప్రశ్న వేసుకుంటే తెలిసింది ఏంటంటే భారతదేశంలో ప్రజలందరూ మమ్మల్ని ఇండియా పార్టీ కూటమిని 239 మందిని గెలిపించారు. 242 మందిని వాళ్ళని గెలిపించారు. అందువల్ల పెద్ద ఎత్తున గెలిచిన మేము ఆ ప్రధానమంత్రి దగ్గర అరుస్తుంటే మమ్మల్ని సస్పెండ్ చేసే ధైర్యం లేదు. మామూలు ప్రధానమంత్రిగా మన రాష్ట్రం మణిపూర్ గురించి మాట్లాడేటటువంటి ప్రజాస్వామ్య ఆలోచన లేదు. అందువల్లనే 2.5 గంటలు అట్లే మాట్లాడు. మేము అడుగుతూనే ఉన్నాం. నేను ఒక్కడే కాదు, 239 మంది అడిగితే ఎట్లా ఉంటుందో చూడండి. మీకు టీవీలో చూపించలే, ఒక్కసారి ఎట్లా అని చూపించారు. తగ్గిందంతా ఆయన మాట్లాడిందే చూపించారు. అందుకని అక్కడ కూడా గ్రామ పంచాయతీలానే ఉంది అని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అధికారులు కూడా
వాళ్ళంతా వాళ్ళే పనిచేయాలి. మనం అందరం అధిక కూర్చోవాలి. తొందరగా ఇంకా గంట మాట అధికారులు కూడా వాళ్ళంతా వాళ్ళు పనిచేయాలి. ఎవరో ఒకడు ప్రజల సమస్యలు నిరంతరం పోలీసుల దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, ఎండిఓ దగ్గరికి అందరి దగ్గర తీసుకొని పోయి ఆ సమస్యల పరిష్కారం చేసే కార్యక్రమం. ఆరకపల్లి గ్రామంలో ఒక బ్యాంకు కావాలని ప్రజల కోరిక చెప్తున్నాను. ఇది నా మొట్టమొదటి పార్లమెంటు అటెండ్ అయ్యి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన గ్రామం కాబట్టి తప్పనిసరిగా అరకపల్లిలో ఒక నేషనల్ బ్యాంక్ ని బ్రాంచ్ ని పెట్టడానికి సర్వశక్తులు ఉపయోగించి ప్రయత్నం. మడుగుల మండలంలో పిడుగులు పడి ఎడ్ల కోసం కాదు నేను పోయింది, మనుషులు చనిపోతే పిడుగు పడితే ఇచ్చాను. ఎడ్ల గురించి వీటికి ఏమన్నా ఉందో లేదో తెలుసుకుంటాను. ఎడ్లకి 4 లక్షలు రాకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ న్యూస్ ఛానల్. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.